వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది వైసీఆర్ పార్టీ. వక్ఫ్ చట్ట సవరణను వైసీపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైసీపీ పార్టీ. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సవరణ బిల్లును మొదటి నుంచి కూడా వైసీపీ వ్యతిరేకిస్తూ వస్తోంది. పార్లమెంటు ఉభయ సభల్లో కూడా వ్యతిరేకించామని తెలిపింది. అలాగే ఇప్పటికే వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో ఎంఐఎం, కాంగ్రెస్ కేసులు వేశాయి. ఇప్పుడు వైసీపీ కూడా వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు తలుపు తట్టింది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ చట్ట సవరణ బిల్లును మొదటి నుంచి కూడా వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తోంది. అలాగే పార్లమెంటు ఉభయ సభల్లో కూడా వ్యతిరేకించామని పార్టీ తెలిపింది. ఇప్పటికే వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో ఎంఐఎం అలాగే కాంగ్రెస్ పార్టీలు కేసులు వేశాయి. ఇప్పుడు వైసీపీ కూడా వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్తోంది.